ప్రెగ్నెన్సీకి ఖచ్చితమైన ఏజ్ అంటే ఉంటుందా? ఖచ్చితమైన ఏజ్ అయితే ఉండదండి, కానీ ఒక సర్టెన్ గ్రూప్ ఏజ్. ఎన్ని డెలివరీస్ చేస్తుంటారు డాక్టర్ గారు? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. ఎందుకు 3 months వరకు ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పొద్దని చెప్తారు డాక్టర్స్? ఫస్ట్ 3 months ఈజ్ వెరీ డెలికేట్ పీరియడ్ అండి. ప్రెగ్నెన్సీ మనకి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక మన ఉమెన్ బాడీలో ఒకవేళ ఏదైనా ఫీవర్స్ వస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి రూట్ కాజ్ ఆఫ్ ఫీవర్ కంపల్సరీ తెలుసుకోవాలండి. వెరీ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ 3 months, లాస్ట్ 3 monthsలో ఇది ఇంకెక్కువ ఉంటుంది. వెల్కమ్ టు బీఆర్కే హెల్తీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ సౌజన్య గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా డాక్టర్ గారు? గుడ్ అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎన్నాళ్ళు అయిందండి ఈ గైనకాలజీ చదువుకుని ఇంట్లోకి వచ్చి? కన్సిడరింగ్ ఆఫ్టర్ మై పీజీ 2014 నుంచి ఐ బిన్ ప్రాక్టీసింగ్ అండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 10+ years. అండ్ నా పీజీ టైం కూడా కలిపితే దట్ షుడ్ బి అరౌండ్ 14-15 years. ఎన్ని డెలివరీస్ చేస్తుంటారు డాక్టర్ గారు? దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. నేను వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్. నేనైతే లెక్క పెట్టలేదు. ఐ థింక్ ఇట్ షుడ్ టచ్ అరౌండ్ 4 digits బై నౌ. ఈజీలీ. గ్రేట్. అయితే ఈ డెలివరీస్లో సి సెక్షన్, నార్మల్ డెలివరీ ఏది ఎక్కువగా చేశారు? ట్రెండ్ వెన్ ఐ వాజ్ ఎ పీజీ స్టూడెంట్, నా స్టూడెంట్ టైంలో ఐ డిడ్ ఇట్ ఫ్రమ్ పాండిచేరి అనమాట. అక్కడ ద క్రౌడ్ వాజ్ వెరీ మచ్ మోటివేటెడ్ టువర్డ్స్ నార్మల్ డెలివరీస్. అండ్ యాజ్ ఎ పీజీ స్టూడెంట్ ఐ వాజ్ ఆల్సో టాట్ నార్మల్ డెలివరీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని. అండ్ లక్కీలీ ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ పాండిచేరి. అండ్ ఇక్కడ నేను వర్క్ చేసిన ఇన్స్టిట్యూట్స్లో కూడా నార్మల్ డెలివరీ ఎక్కువ మోటివేట్ చేసేవాళ్ళం. సో ఐ షుడ్ బీ ప్రౌడ్ ఇనఫ్ టు టెల్ ఐవ్ కండక్టెడ్ ఇనఫ్ ఆఫ్ నార్మల్ డెలివరీస్. కానీ ద ట్రెండ్ ఏంటి మారుతుందంటే నార్మల్ డెలివరీ నుంచి సి సెక్షన్ వైపు ఎక్కువ మారుతుంది. కుడ్ బీ డ్యూ టు పేషెంట్స్ ప్రిఫరెన్స్ అవ్వండొచ్చు, లేకపోతే డ్యూ టు ద కండిషన్స్, మదర్ కండిషన్ బట్టి కానీ బేబీ కండిషన్ బట్టి కానీ. సిజేరియన్ అయితే ఇంక్రీజ్ ట్రెండ్లో అయితే ఉంది. సో లేట్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే నార్మల్ కన్నా సిజేరియన్స్ ఎక్కువ ఇప్పుడు చేస్తున్నా. బట్ మై కెరియర్ స్టార్టెడ్ ఆఫ్ బై నార్మల్ డెలివరీస్ ఎక్కువ చేస్తాంతో. నార్మల్ డెలివరీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, సో ఆ భయంతోనే సి సెక్షన్కి వెళ్తూ ఉంటారు అనే దాంట్లో వాస్తవం ఎంత? నార్మల్ డెలివరీ డెఫినెట్గా ఇట్స్ ఎ పెయిన్ఫుల్ ప్రొసీజర్. అది గాడ్ మనకి ఉమెన్కి ఇచ్చిన ఒక స్పెషల్ గిఫ్ట్ దట్ వీ కెన్ డెలివర్ హ్యూమన్ బీయింగ్ ఇన్ టు ద వరల్డ్. కాకపోతే హియర్ ఈజ్ అ పాయింట్, ఇట్స్ ఎ షార్ట్ పెయిన్ ఫర్ ఎ లాంగ్ లాస్టింగ్ గుడ్ బెనిఫిట్. సిజేరియన్ లాంగ్ టర్మ్ పెయిన్ అండ్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ లాంగ్ టర్మ్ ఉంటాయి. మీరు ఆ మూమెంటరీ ఆ పెయిన్ తట్టుకోగలుగుతారు. అండ్ మెడిసిన్ హ్యాస్ కమ్ అప్ సో మచ్. ఇప్పుడండి మీరు వినే ఉంటారు పెయిన్లెస్ డెలివరీ అని ఒక మాట విని ఉంటారు. సో యాజ్ ఎ గైనకాలజిస్ట్ మేము సర్టెన్ డైలటేషన్ ఆఫ్ ద సర్విక్స్ అయిన తర్వాత ఎపిడ్యూరల్ అనో లేదా లాఫింగ్ గ్యాస్ అంటే ఎంటనాక్స్ అని ఇస్తాము, లేకపోతే వాటర్ బర్త్లో మీకు హైడ్రోథెరపీ అని అది ఇస్తాము. లైక్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్ డైలటేషన్ we can help you with the pain relief. So lot of pain relief options వచ్చినాయి కాపులో. I motivate my patients who are mothers. ఆ మూమెంటరీ పెయిన్ని మీరు బేర్ చేయండి. సైకలాజికల్గా ముందు నుంచే బాడీని మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బెడ్ రెస్ట్ తీసుకోండి, డోంట్ వాక్ అరౌండ్ అట్లా కాకుండా ఫర్ మదర్ని ఏంటంటే సైకలాజికల్గా ప్రిపేర్ చేయాలి. డెలివరీ టైంలో దిస్ ఈజ్ హౌ లేబర్ ఈజ్ గోయింగ్ టు బి. వీడియోస్ చూడాలి, లేదా మదర్ కానీ గ్రాండ్ మదర్స్తో కానీ అసలు లేబర్ అంటే ఏంటి, హౌ ప్రాసెస్ అవుతుంది అని చెప్పి చూపించి మోటివేట్ చేయాలి మనం. ఆ కపుల్ ఆఫ్ అవర్స్ పెయిన్ భరిస్తే ద రికవరీ ఏదైతే ఉంటుందో అది వెరీ స్మూత్ ఉంటుంది అండ్ వెరీ కంఫర్టబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టైం కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం పడినంత కష్టం సెకండ్ టైం యూజువల్గా పడదు. సో ఐ సే
మదర్స్ ఈ జనరేషన్ వాళ్ళు దే షుడ్ గెట్ మోటివేటెడ్ మోర్ టువర్డ్స్ నార్మల్ డెలివరీ. అయితే ముందే తెలుసుకోవాలి అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి డాక్టర్ని కలవాలా? దట్స్ అ వెరీ గుడ్ థాట్ అండి. అండ్ నౌఎడేస్ పేషెంట్స్ కానీ డ్యూ టు ద ఎడ్యుకేషన్ లెవెల్ కానీ ప్రతి ఒక్కరు ఏ డిసీజ్ అయినా ఏ కండిషన్ అయినా ఫస్ట్ ఫేస్ చేసే ముందు దాని గురించి నాలెడ్జ్ తెలుసుకోవాలనే ఒక మైండ్ సెట్ స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఎస్పెషలీ సాఫ్ట్వేర్ అలా అవనివ్వండి లేకపోతే జనరల్ క్రౌడ్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, అసలు ఎలా ప్లాన్ చేయాలి, మేము దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటా అని చెప్పి చాలామంది యంగ్ కపుల్స్ కమ్ అండ్ ఆస్క్ us. సో మేము రొటీన్గా ఏం చేస్తామంటే ఫర్టిలిటీ ఎంత బాగుంది, ఇఫ్ ఇన్ కేస్ యూర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ లిటిల్ లేటర్ హౌ లాంగ్ యూ కెన్ వెయిట్ అనే కొన్ని టెస్ట్లు, అంటే ఎంత నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి AFC అని ఒక కౌంట్ చేస్తాము. AMH అనే సింపుల్ టెస్ట్తో ఫర్టిలిటీ క్వాలిటీ ఎలా ఉందని చెప్పగలుగుతాము. అండ్ సర్టెన్ కపుల్స్ ఏంటంటే మేము పెళ్లి చేసుకున్నాం కానీ 5 years తర్వాత ప్లాన్ చేస్తా అంటారు. అట్లాంటి వాళ్ళకి మేము కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాం. ఓకే, మీ ఫర్టిలిటీ బాగుంది, మీరు ఇంత వెయిట్ చేయొచ్చు. ఇఫ్ లో ఫర్టిలిటీ ఉందంటే త్వరగా ప్లాన్ చేయండి అని చెప్తాము, సో దట్ స్మూత్ జర్నీ ఉంటుందని. ఈ కాకుండా వీ డూ రొటీన్ థైరాయిడ్ ఎగ్జామినేషన్, హిమోగ్లోబిన్ కౌంట్, రుబెల్లా అని ఒక వైరస్ కూడా విచ్ ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద బేబీ, మదర్కి పాజిటివ్ ఉంటే సో అది ఆ వైరస్ కూడా ఉందా లేదా అని చెప్పి చూస్తాము. అండ్ జనరల్గా బాడీ కండిషన్ ఆఫ్ ద మదర్ ఎలా ఉందని చెప్పి చూస్తాము. సర్ప్రైజింగ్లీ కొంతమంది ఉమెన్కి ఏం ఉండవు సిమ్టమ్స్. వెన్ దే కమ్ అప్ ఫర్ దిస్ టెస్టింగ్, దట్ ఈస్ వెన్ వీ గెట్ టు నో అనమాట ఈ ప్రాబ్లం ఉందని. అండ్ ఐ ఈవెన్ సీ మేల్ పార్ట్నర్ కూడా ఈ కొన్ని ఇయర్స్ నుంచి దే ఆల్సో షో ఇంట్రెస్ట్, నా స్పర్మ్ కౌంట్ కూడా చెక్ చేయండి, మోటిలిటీ ఎలా ఉంది, అండ్ దే గివ్ ఇనఫ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అనమాట. సో ఇట్స్ మేకింగ్ ఆర్ వర్క్ ఈజీ. సో ఈ కపుల్ ఎవరైతే ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ తీసుకుంటారో వాళ్ళకి మేము ఫోలిక్ యాసిడ్ అనేది బేసిక్ మల్టీవైటమిన్ ఒకటి పెడతాము, విచ్ హెల్ప్స్ ఇన్ గుడ్ ఫార్మేషన్ ఆఫ్ ద బేబీస్, ఎస్పెషలీ న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, అంటే బ్రెయిన్కి రిలేటెడ్ ఏం ఇష్యూస్ రాకుండా వీ కెన్ ప్రివెంట్ ఇట్. సో ఈ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ ఎప్పుడు ట్రై చేయొచ్చు, ఇవన్నీ మేము కపుల్తో మాట్లాడటం వల్ల ఇట్స్ బెనిఫిషియల్ టు దెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ అస్ ఆల్సో. ముందు ముందు వచ్చే కాంప్లికేషన్స్ మనం గుర్తు ఎర్లీగా డిటెక్షన్ చేసి వీ కెన్ హెల్ప్ ద కపుల్. అయితే ప్రెగ్నెన్సీకి ఖచ్చితమైన ఏజ్ అంటే ఉంటుందా? ఖచ్చితమైన ఏజ్ అయితే ఉండదండి, కానీ ఒక సర్టెన్ గ్రూప్ ఏజ్ గ్రూప్లో మనం ట్రై చేయాలని చెప్తాను నేను. దట్ ఈస్ late 20s అండ్ early 30s. Why am I telling late 20s అంటే అండి, pregnancy is all about emotional, physical and financial burden to a couple. Early 20s ఫిజికల్గా ఫిట్ ఉంటారు, బట్ ఎమోషనలీ అండ్ ఫైనాన్షియలీ దే ఆర్ నాట్ సౌండ్. సో టీనేజ్ ప్రెగ్నెన్సీస్, ఎర్లీ మ్యారేజెస్, ఇవన్నీ ఇప్పుడు అవుట్ ఆఫ్ ద సిస్టమ్ అనుకోండి, బట్ స్టిల్ వీ సీ ఇన్ సమ్ పార్ట్ ఆఫ్ ద సిటీ రూరల్ ప్లేసెస్లో అట్లా కనిపిస్తుంది. సో ఈ మేము పెద్దగా ఎంకరేజ్ చేయము. ఇంకా ఎర్లీగా మ్యారేజ్ చేసేసుకుని 16-17 yearsలో పిల్లలు కావాలని ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టేసుకుని పెద్దోళ్ళ నుంచి మెడిసిన్స్ తీసుకోమని ఫోర్స్ పెట్టి IVF సెంటర్ వరకు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. సో ఆల్ దట్ కుడ్ బి అబాలిష్డ్ ఇఫ్ late 20sలో, అంటే కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. కమింగ్ టు ద అదర్ ఎండ్, ఎర్లీ 30s అంటున్నా, అంటే హియర్ ఎర్లీ 30s అంటే 35 కన్నా తక్కువ అని. మా మెడిసిన్ టర్మినాలజీలో అండి మోర్ దెన్ 35 years ఉంటే ఉమెన్కి అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ అని ఒక లేబుల్ ఇస్తాం వాళ్ళకి. ఈ అడ్వాన్స్ మెటర్నల్ ఏజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, యాజ్ ద ఏజ్ గ్రోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెడికల్ కండిషన్స్ ఎక్కువ ఉండే తత్వం ఉంటుంది, లైక్ బీపీ కానీ విచ్ ఇస్ కాల్డ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్, షుగర్, జెస్టేషనల్ డయాబెటీస్, ఇది కాకుండా మిగతా రీనల్ ప్రాబ్లమ్స్ కూడా, ఇవన్నీ ఎక్కువ ఉండే మెడికల్ డిజార్డర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఒకటి ఉంటుంది 35 తర్వాత. ఈ కాకుండా మన బాడీలో క్రోమోజోమ్స్ ఏమైతే ఉంటాయో అవి కూడా ఏజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ఏజ్డ్ అయిన క్రోమోజోమ్స్ సేట్ బి మేల్ ఆర్ ఫీమేల్ కలిసినప్పుడు బేబీస్ కూడా క్రోమోజోమల్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో బేబీస్కి జెనెటికల్ ప్రాబ్లమ్స్, బేబీస్కి లేట్గా ఏమంటారు న్యూరలాజికల్ ఇష్యూస్, డిలేస్, మైల్ స్టోన్ డిలే, ఇదంతా కూడా ఉంటుంది. సో ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత మ్యారేజ్, ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చిన తర్వాత కిడ్స్ అనేది కాన్సెప్ట్ గుడ్, కానీ నాట్ బియాండ్ 35 years, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఉమెన్ అనమాట. సో కానీ అన్ఫార్చునేట్గా వాట్ వీ సీ నవ్ డేస్ ఏంటంటే late 30sలో మ్యారేజే అవుతుంది.
అండ్ దెన్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ కూడా లేట్ చేస్తున్నారు, వేర్ ఫర్టిలిటీ రేట్ ఈస్ డ్రాపింగ్ డౌన్. ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు డ్రాప్ అవుతాయి 35 తర్వాత. సో మోర్ ఆఫ్ ఎక్స్పోజర్ టు అగైన్ హార్మోన్స్ మేము బయట నుంచి ఇచ్చి మేము ఐవీఎఫ్ ట్రై చేసి మేము ఐయుఐ ట్రై చేసి కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ లేట్ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అంటే ఎలాంటివి ఉంటాయి డాక్టర్ గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమోజోమల్ ఇష్యూస్. తల్లికి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇక్కడ కూడా మీరు చెప్పినట్టు 2 రకాలండి. మదర్కి కాంప్లికేషన్స్ ఉంటాయి, బేబీకి కాంప్లికేషన్స్ ఉంటాయి. మదర్కి బేబీకి మధ్యలో యాక్ట్ చేసే మాయదని ప్లసెంటా అంటారు, దాని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మదర్కి వచ్చేసేసి యాజ్ ద ఏజ్ గ్రోస్, నార్మల్ ఎవరైనా ప్రెగ్నెంట్ ట్రై చేసినా చేయకపోయినా ఏజ్తో పాటు హైపర్ టెన్షన్ అంటే బీపీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బీపీ ఎక్కువ పెరిగినప్పుడు బ్లడ్ సప్లై టు ద బేబీ తగ్గిపోయి బేబీ స్మాల్ సైజ్ పుడతాం, లో బర్త్ వెయిట్ పుడతాం, లేకపోతే బేబీస్కి బ్లడ్ సప్లై బాగా లేకపోయినప్పుడు మేము ఎర్లీ డెలివరీ అంటే ప్రీ టర్మ్ డెలివరీస్ చేసి 9 months అటైన్ అవ్వని బేబీస్ని బయట తీసుకొస్తే మళ్ళీ బేబీ మీద ఎఫెక్ట్. నెక్స్ట్ షుగర్, డయాబెటీస్. ఇండియా ఈజ్ అ నోన్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో ఏజ్తో పాటు డయాబెటీస్, స్ట్రెస్తో పాటు డయాబెటీస్ ఇస్ కమింగ్ అవుట్. డయాబెటీస్ వల్ల మళ్ళీ బేబీలో ఏంటంటే ఆర్గన్ ఫార్మేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో ఆర్గన్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతాము, బేబీస్ అబ్నార్మల్గా ఎక్కువ వెయిట్ ఉంటాం, దానివల్ల సిజేరియన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాం. ఈ కాకుండా అదర్ మెడికల్ డిజార్డర్స్ లైక్ కుడ్ ఇట్ బి థైరాయిడ్ కానీ, కుడ్ ఇట్ బి ఏమంటారు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటాం కానీ, లాట్ ఆఫ్ మెడికల్ థింగ్స్ కమ్ అలాంగ్ టుగెదర్. ఇదంతా కాకుండా బేబీకి వచ్చే ఎఫెక్ట్స్ ఇందాక చెప్పినట్టు లో బర్త్ వెయిట్, ఎర్లీ డెలివరీస్, దాని తర్వాత పుట్టిన బేబీస్కి క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాము, లేదా బేబీస్కి న్యూరలాజికల్ ప్రాబ్లం ఉంటాం, స్పీచ్ డిలేస్, మైల్ స్టోన్ డిలేస్ లాంటివి ఉంటాయి. సో ఈ కామన్గా ఉంటాయి. ఏదైతే ఇందాక చెప్పా మాయ అంటామో ఆ మాయకు కూడా బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా ఉండదు అనమాట యాజ్ ద ఏజ్ గ్రోస్. సో బ్లడ్ అనేది బేబీకి మాయ త్రూ రావాలి. ఇప్పుడు మాయ చిన్నగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో ఎన్ని కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయాలంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ సంథింగ్ దట్. ఫుల్ టర్మ్ డెలివరీ అంటే ఎట్లా ఉంటుంది డాక్టర్? ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ, ఫుల్ టర్మ్ డెలివరీ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అంటే మనకి 37 కంప్లీట్ అయిన తర్వాత టర్మ్ అని అంటాం అనమాట. 37 weeks అంటే 9 months కంప్లీట్ అయితే మనం టర్మ్ అని అంటాం తెలుగులో. సో ఏ బేబీ అయినా డ్యూ టు ఎనీ మెడికల్ కండిషన్ ఎర్లీగా పుట్టినప్పుడు ప్రీ టర్మ్ బేబీస్ అని అంటాం అనమాట. సో ఈ వీక్స్ మనం ఎవ్రీ 7 days 1 week ఇన్ ప్రెగ్నెన్సీ అన్నట్టు కౌంట్ చేస్తాము. 37 to 40 weeks వరకు మనం వెయిట్ చేస్తాం నార్మల్ డెలివరీకి, దట్ ఈస్ అ టర్మ్ బేబీ. 34 weeks నుంచి 36 weeks వరకు ప్రీ టర్మ్ కాకపోతే లేట్ ప్రీ టర్మ్ అంటాం అనమాట. అంటే ఏంటంటే ఈ బేబీస్కి ఆర్గన్స్ అన్నీ ఫామ్ అవుతాయి, జస్ట్ కొంచెం సపోర్ట్ ఇస్తే, అంటే ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత కొంచెం లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ అని అవసరం పడవచ్చు, కానీ 90% ఆఫ్ దీస్ బేబీస్ సర్వైవ్ బై దెమ్సెల్వ్స్, దే డోంట్ రిక్వైర్ ఎక్స్ట్రా సపోర్ట్ అనమాట. 29 నుంచి 34 weeks ఆఫ్ బేబీస్ అనమాట ఆర్గన్స్ ఫామ్ అవుతాయి కానీ ఇమ్మెచ్యూర్గా ఉంటాయి. సో ఈ బేబీస్కి ఒకవేళ యాంటిసిపేట్ చేసి మనం ముందే డెలివరీ అవుతుందని అనుకుంటే స్టిరాయిడ్స్ ఇచ్చి లంగ్స్ మెచ్యూర్ చేస్తాం లాంటివి చేస్తాము. బట్ ఇక్కడ కూడా ఇఫ్ ద బేబీ క్రాసెస్ మోర్ దెన్ 1.5 to 2 kgs అగైన్ బేబీ కెన్ సర్వైవ్ గుడ్. వెరీ ఎర్లీ ప్రీ టర్మ్స్ 28 weeks కన్నా తక్కువ ఉందనుకోండి, అక్కడ మనకి ఎస్పెషలీ 900 grams కన్నా తక్కువ బేబీకి సర్వైవలిటీ రేట్ కొంచెం తక్కువ. అంటే బయటకు వస్తే ఆక్సిజన్ సొంతంగా తీసుకోగలుగుతారా లేదా బేబీ అనేది ఒకటి డౌట్ఫుల్ ఉంటుంది. కమల పిల్లలు ఎవరికి పుడతారు డాక్టర్ గారు? కమల పిల్లలు యాజ్ సచ్ ప్రిడిక్ట్ చేస్తాం కష్టం ఇన్ న్యాచురల్ సైకిల్. అంటే ఒక కపుల్ న్యాచురల్గా ట్రై చేస్తున్నారు, జెనెటికల్ ప్రకారంగా ఉంది. స్టడీస్ హ్యావ్ షోన్ లైక్ 4 fathers-కి, తాతలకి, ముత్తాతలకి, గ్రాండ్ మదర్స్కి ట్విన్స్ ఉంటే ట్విన్స్ వచ్చే తత్వం అయితే ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే నార్మల్ కపుల్ కూడా ట్రై చేసినప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యూజన్ ఆఫ్ దోస్ స్పర్మ్ అండ్ ఎగ్. ఆ ఫ్యూజన్ టైంలో ఒకవేళ 2 twins లాగానే ఫామ్ అయితే ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఎస్పెషలీ వెన్ కపుల్ ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ లైక్ ఐయుఐ పద్ధతి కానీ ఐవీఎఫ్ పద్ధతి వెళ్తారో అక్కడ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చే మెడిసిన్స్ ఎక్కువ ఎగ్స్ ఫామ్ అవుతానికి ఇస్తాము. సో ఒక్కొక్కసారి ఏంటంటే అన్ని ఎగ్స్లో కొన్ని డబుల్ కానీ ట్రిపుల్ ఎగ్స్ కానీ ఫర్టిలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ట్విన్స్, ట్రిప్లెట్స్. అండ్ ఇప్పుడు కూడా ఐవీఎఫ్ సెంటర్లో ఏంటంటే 1 egg కానీ 2 eggs కానీ పెడతారు, ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది. లక్ అంటే ఒక్కొక్కసారి లక్ ఫేవర్స్ 2 eggs ఫర్టిలైజ్ అవుతాయి, 2 eggs సర్వైవ్ అవుతాయి. సో ఆ 2 eggs ఇదైనప్పుడు సో అందుకే
కపుల్ ఎవరైతే ఐవీఎఫ్కి కానీ ఐయుఐకి కానీ వెళ్ళే వాళ్ళకి ముందే చెప్తాం మేము ట్విన్స్ ట్రిప్లెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని. ఎక్స్ట్రా కేర్ అవసరం వాళ్ళకి. యాక్చువల్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎస్ డెఫినెట్గా. ఇప్పుడు మదర్ మన బాడీ ఒక ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తానికి ఇట్స్ కస్టమైజ్డ్. అట్లా అని చెప్పి ట్విన్స్ ఈజ్ ఆల్సో నాట్ ఏమంటారు కష్టమైంది కాదు. కంటిన్యూస్ స్ట్రిక్ట్గా డాక్టర్ గైడెన్స్లో ఏ టైంకి ఎట్లా జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటే అవసరమైతే మేము సర్క్లాజ్ అని గర్భసంచి మూతికి ఒక స్టిచ్ కూడా వేస్తాము ట్విన్స్ ఉన్నప్పుడు. సో ఒకవేళ అది కూడా అవసరమైతే అది తీసుకుని మాక్సిమం ఈ ట్విన్స్ ఏంటంటే 34-36 వీక్స్కి మెచ్యూరిటీ వచ్చేస్తే డెలివరీ ప్లాన్ చేస్తాము. బేస్డ్ ఆన్ ద పొజిషన్ నార్మల్ సిజేరియన్ అది కూడా ప్లాన్ చేస్తాం. బట్ ట్రిక్కీ పార్ట్ ఎక్కడవుతుందంటే మీకు ట్రిప్లెట్స్ అయినప్పుడు లేదా 4 ప్రెగ్నెన్సీస్ క్వాడ్రపుల్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్రెగ్నెన్సీని తగ్గిస్తాము, 2 ప్రెగ్నెన్సీలు తగ్గిస్తాం లాంటివి చేయాలి. ఎందుకంటే మన గర్భసంచి అంత రెడీ అవ్వదు. 2 ప్రెగ్నెన్సీస్ తట్టుకునే అంత అయితే కెపాసిటీ ఉంటుంది. మోర్ దెన్ దాట్ వెయిట్ కానీ గ్రావిటీ వల్ల కానీ తొందరగా ఎక్స్పెల్ అయిపోతాయి. నేను చెప్పిన 28 వీక్స్ ముందే బయట పడిపోతే దట్ నో పాయింట్. ఈ ఫుల్ బెడ్ రెస్ట్ వీళ్ళకి చెప్తారా డాక్టర్ గారు? ఫుల్ బెడ్ రెస్ట్ అనే కాన్సెప్ట్ అంటే బేసికల్గా ఇట్స్ అ రాంగ్ మిత్. మనకి ప్రెగ్నెన్సీ రాగానే అమ్మ ఫుల్ బెడ్ రెస్ట్ కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నామని అంటారు పెద్దోళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఫుల్ బెడ్ రెస్ట్ వల్ల మనకి బాడీ స్టిఫ్ అయిపోయి డెలివరీ టైంలో నార్మల్కి స్ట్రెచ్ అవ్వదు, రికవరీ టైంలో స్ట్రెచబుల్ ఉండదు. సో ఫుల్ బెడ్ రెస్ట్ అనేది యాజ్ అ డాక్టర్స్ మేము ఎప్పుడు చెప్తామంటే ఫస్ట్ మదర్ కండిషన్ ఏమన్నా సపోజ్ మదర్కి వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ మేము స్టిచ్ చేసాము, ఇంకా గర్భసంచి మూతి లూజ్ ఉంది అని అనుకుంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు, అప్పుడు చెప్తాము. లేదా ట్విన్స్ ట్రిప్లెట్స్ ఉన్నప్పుడు చెప్తాము. లేదా ఒక్కొక్కసారి ఏంటంటే బేబీ ఫీడింగ్ శాక్ ఏదైతే ఉంటుందో అది కింద వైపుకుంటుంది గర్భసంచి, దాన్ని ప్లాసెంటా ప్రివియా అంటాం. అట్లాంటి మదర్స్కి ఏంటంటే ఆ ప్లాసెంటా కదిలితే బ్లీడింగ్ అయిపోతుంది. సో అట్లాంటి మదర్స్కి కంప్లీట్ బెడ్ రెస్ట్ కాకపోయినా కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజెస్ తగ్గించుకుంటాం, కొంచెం ఎక్సెసివ్ స్పోర్ట్స్ కానీ ఎక్సెసివ్ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉండమని చెప్తాము. లేదు మనకి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ మదర్కి అని మన థ్రెటెండ్ మిస్క్యారేజ్ కానీ థ్రెటెండ్ అబార్షన్స్ కానీ ప్రీటర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే ఆ మదర్స్కి చెప్తాం మేము. బ్లీడింగ్ అనేది అంత డేంజర్ డాక్టర్ గారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ? బ్లీడింగ్ ఇన్ ప్రెగ్నెన్సీ మనం 3 కేటగిరీలో చూద్దామండి. ఫస్ట్ కేటగిరీ ఫస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్. ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎస్పెషలీ ఫస్ట్ మంత్లో బేబీ ఎప్పుడైతే మదర్ గర్భసంచికి అంటుకుంటుందో అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న బ్లడ్ సెల్స్ ఏమైనా కదిలాయి అనుకోండి, బ్లడ్ వెజల్స్, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని బ్రౌనిష్ కలర్ కానీ పింక్ కలర్ స్పాట్స్ లాగా కనిపిస్తుంది. దిస్ ఇస్ కామన్ అండ్ నాట్ టు వరీ. సో అది కాకుండా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతుంది ఫస్ట్ 3 monthsలో, స్పాటింగ్ కాస్త మీకు గడ్డలు అంటే క్లాట్స్ లాగా పోతుందంటే మాత్రం ఏమైనా మిస్క్యారేజ్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవాలి. క్లాట్స్ ఉంటాయి. ఈ 2 కాకుండా కొంత మదర్స్కి ఇన్ కేస్ రాంగ్ లొకేషన్లో కూడా ప్రెగ్నెన్సీ ఫామ్ అయింది అనుకోండి, మనకి యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ యూట్రస్ లోపల ఉండాలి, అలా కాకుండా ట్యూబ్స్లో ఫామ్ అయింది, ఓవరీలో ఫామ్ అయింది, లేదా సర్విక్స్ అంటే గర్భసంచి మూతి దగ్గర ఫామ్ అయింది, లేదా ఇంతకుముందు ప్రీవియస్ సిజేరియన్ స్కార్ దగ్గర ఫామ్ అయింది అనుకోండి, దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే తరచు మీకు స్పాటింగ్ కొంచెం కనిపిస్తుంటుంది. సో అది డేంజరస్. సో ఫస్ట్ 3 monthsలో స్పాటింగ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంటే నాట్ టు నెగ్లెక్ట్. కుడ్ బి నార్మల్, బట్ ఒకసారి డాక్టర్తో కూడా చెక్ చేసుకోవాలి ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ నార్మలా లేకపోతే మన అబ్నార్మలా అని. అందుకే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ చెకప్ మ్యాండేటరీ అంటాం టు ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ వెంటనే వెళ్ళాల్సిందే. ఒకసారి ఒక చెకప్లో నంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఎంత, ఎక్కడ ఫామ్ అయింది, హెల్దీగా ఉన్నాయా లేవా ఇవన్నీ తెలుసుకోవాలి మనం. సో ఈ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉందని చెప్పి దాన్ని బట్టి మేము గైడ్ చేయగలుగుతాం. ఇందాక చెప్పినట్టు ట్విన్స్ అనుకోండి సపరేట్ జాగ్రత్త, ట్రిప్లెట్స్ అయ్యారనుకోండి దానికి సపరేట్ జాగ్రత్త, లేదా ఎక్స్ట్రా మేము సప్లిమెంట్ ఇవ్వాలా లేదా మేము చెప్పగలుగుతాం. ట్విన్స్ అనేది ఫస్ట్ మంత్లోనే తెలిసిపోతుందా డాక్టర్ గారు? యూజువల్గా తెలుస్తుందండి. ఎంత లేట్గా ఒకవేళ సెకండ్ ట్విన్ ఫామ్ అయినా మీకు ఫస్ట్ హార్ట్ బీట్ వచ్చే పార్ట్కి బేబీకి మనకు తెలిసిపోతుంది ట్విన్స్ ఉన్నారా ట్రిప్లెట్స్ ఉన్నారా అని. హార్ట్ బీట్ అనేది అంటే అది వినడానికి చాలా బాగుంటుంది. ఐ నో ఇట్స్ అ వండర్ఫుల్ ఫీలింగ్ ఫర్ మదర్కి యాజ్ వెల్ as ఫర్ us ఆల్సో. ఇట్స్ అ గ్రేట్ రీఅష్యూరెన్స్. అది ఏ మంత్లో చేస్తారు డాక్టర్ గారు టెస్ట్ స్కాన్? యూజువల్గా ఇందాక చెప్పినట్టండి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే ఫస్ట్ వచ్చేసి లొకేషన్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చెక్ చేస్తాము. లొకేషన్లో 100% మనకి బేబీ హార్ట్ బీట్ కనిపిస్తుందని చెప్పలేము. అంటే కొంతమంది వెరీ ఎర్లీగా వస్తారు, జస్ట్ మిస్డ్ పీరియడ్ ఒక 10 daysలో వచ్చారనుకోండి, అప్పుడు జస్ట్ బేబీ శాక్ కనిపిస్తుంది,
బేబీ కనిపించకపోవచ్చు. బేబీ యోక్ సాక్ అనేది దాని నుంచి ఫామ్ అవుతుంది అనమాట. సో యోక్ సాక్ ఉందా లేదా అంటే దట్ ఈస్ ద ఫస్ట్ 2 organs దట్ వీ కెన్ సీ అనమాట. సో అది అయిన తర్వాత యూజువల్గా 6 to 7 weeks అంటే 1.5 month, సెకండ్ మంత్ లోపల మనకి బేబీ హార్ట్ బీట్ అనేది వినిపిస్తుంది అనమాట. సో వినిపించే టైం కల్లా మనం కన్ఫర్మ్ చేయొచ్చు మీకు ట్విన్స్ ఉన్నారా, ట్రిప్లెట్స్ ఉన్నారా, అసలు లొకేషన్ ఎక్కడుంది, హెల్దీగా ఉందా లేదా అని కూడా చెప్పచ్చు. సో ఇదైతే ఫస్ట్ మనం కన్ఫర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇది హార్ట్ బీట్ వచ్చేంత వరకు మేము జాగ్రత్తగా చూస్తామండి. అక్కడైతే అవసరమైతే సెకండ్ స్కాన్ కూడా అవసరం పడుతుంది. బట్ ఎందుకు 3 months వరకు ప్రెగ్నెంట్ అని ఎవరికి చెప్పొద్దని చెప్తారు డాక్టర్స్? ఫస్ట్ 3 months ఈజ్ వెరీ డెలికేట్ పీరియడ్ అండి. ప్రెగ్నెన్సీ మనకి ఇట్స్ ఆల్మోస్ట్ ఒక మన ఉమెన్ బాడీలో అదొక ఫారెన్ ఆబ్జెక్ట్ లాగా వచ్చి మనకి ఏమవుతుంది, మదర్కి యూట్రస్కి అంటుకుంటుంది. సో ఆ అంటుకునే ప్రాసెస్లో ఒక్కొక్కసారి వెరీ అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే రిజెక్షన్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే హార్ట్ బీట్ వచ్చి వెళ్ళిపోతాం, లేదా ఫస్ట్ 3 monthsలోనే మిస్క్యారేజ్ అవుతాం, ఇట్లాంటివి అవ్వచ్చు. సో యాక్చువల్గా డాక్టర్స్ ఎవరు చెప్పరు 3 months అయిన తర్వాత చెప్పమని. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ పెద్దవాళ్ళు అంటారు 3rd month తర్వాత చెప్పండి బయటకని. ఎందుకంటే హార్ట్ బీట్ వచ్చిన తర్వాత వీ కెన్ గెట్ అ లిటిల్ రీఅష్యూరెన్స్ అని, ఓకే ఒక బేబీ ఉంది, హార్ట్ బీట్ ఉంది అని చెప్పి. సో ఇట్స్ మిత్, ఇంకా సోషల్ స్టిగ్మా, ఇంకా ట్యాబు కూడా ఏంటంటే 3rd month వచ్చిందంటే ఓకే బేబీ ఓకే ఫైన్ ఉందని. సో అందుకే యూజువల్గా 3rd month బయట చెప్తారు అన్నమాట జనాలు. అంటే డాక్టర్ని ఈ ప్రెగ్నెన్సీ టైంలో డాక్టర్ని ఎన్నిసార్లు కలవాలి, ఇంకా ఎన్నిసార్లు స్కాన్ చేయించుకోవాలి, అట్లా ఒక ప్రోటోకాల్ ఏమైనా ఉంటుందా? షూర్ అండి. మనకి సిటీలో ఉన్నంత ప్రివిలేజ్ విలేజెస్లో ఉండదు, అండ్ ఇంకా అంత అవగాహన కూడా ఉండదు వాళ్ళకి ఇన్ని టైమ్స్ వెళ్ళాలని. సో మినిమం గవర్నమెంట్ కానీ మినిమం మీ డాక్టర్స్ గైనకాలజిస్ట్ ప్రమోట్ చేసేది ఏంటంటే అండి 3 to 4 చెకప్స్. ఫస్ట్ చెకప్ వచ్చి బుకింగ్ అంటాం. బుకింగ్ చెకప్లో ఏంటంటే ఫస్ట్ ఎర్లీ స్కాన్ ఒకటి ఉంటుంది, బేబీ ఎట్లా ఉంది, ఎన్ని వీక్స్కి ఉంది, హార్ట్ బీట్ వచ్చిందా లేదా. ఇంకా ఆ ఫస్ట్ స్కాన్ మీకు డేటింగ్ స్కాన్ అంటాం. ఎక్కడైతే మనకి ఫస్ట్ హార్ట్ బీట్ వస్తుందో బేబీది ఆ లెంత్ క్యాలిక్యులేట్ చేసి మీకు డేట్ ఆఫ్ డెలివరీ ఇస్తాము. కొంతమందికి ఏంటంటే ఓవ్యులేషన్ లేట్ వల్ల లేదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ పీరియడ్తో కరెస్పాండ్ అవ్వదు మీ డెలివరీ డేట్. సో వాళ్ళకి డెలివరీ డేట్ అనేది ఇస్తాము. డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత కొన్ని బ్లడ్ టెస్ట్, బేసిక్గా వాళ్ళ హిమోగ్లోబిన్ ఎంత ఉంది, థైరాయిడ్ ఎంత ఉంది, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వైరల్ స్టేటస్ ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా అని చెప్పి, విచ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మదర్ సేఫ్టీ అండ్ బేబీ సేఫ్టీ కూడా. దాని తర్వాత మేము కొన్ని ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంట్స్ ఫస్ట్ 3 monthsలో ఇస్తాం. దీని తర్వాత 3rd month కంప్లీషన్ తర్వాత ఇన్ అండ్ అరౌండ్ 11 to 13 weeks మధ్యన ఎన్టీ స్కాన్ అని ఒకటి చేస్తామండి. ఊరిలో ఇది పాసిబుల్ అయితే ఓకే, లేదు అని అంటే మాత్రం సిటీస్లో అయితే ఇప్పుడు కామన్గా చేస్తాము, వేర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద బేబీ చెక్ చేసి ఫ్లూయిడ్ లెవెల్, న్యూకల్ ట్రాన్స్లెన్స్ అని ఒక థిక్నెస్ మెజర్ చేసి బేబీకి అయినా ఫ్యూచర్లో క్రోమోజోమల్ ఇష్యూస్ ఉన్నాయా లేదా అని కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. మోస్ట్లీ హెల్దీ బేబీస్ ఇక్కడ హెల్దీ కనిపిస్తాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎన్టీ స్కాన్లో. అదే టైంలో మీకు బేబీకి అయినా క్రోమోజోమల్ ఇష్యూస్ వస్తాయి లేదా అని చెప్పి తెలుసుకుంటానికి మీకు డబుల్ మార్కర్ అని ఒక టెస్ట్ కూడా ఉంటుంది. ఎస్పెషలీ ఉమెన్ హూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ 35, మోర్ దెన్ 35, ఈ ఎన్టీ స్కాన్తో పాటు ఈ డబుల్ మార్కర్ కానీ లేదా ఎన్ఐపిటి అని ఇంకొక అడ్వాన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. దీంతో మన క్రోమోజోమల్ ఇష్యూస్ వస్తాయి లేదా చెప్పగలుగుతాం. ఈ 2 స్కాన్స్ తర్వాత డైరెక్ట్గా మదర్ రాగలితే మంత్లీ చెకప్ లేదా 5th monthకి రమ్మంటాం. ఈ మధ్యలో టీటీ షార్ట్స్ 1-2 ఇస్తామండి. 5th monthలో ఆర్గన్స్ అన్ని బాగున్నాయి లేదా అని చెప్పి చూసే టిఫా స్కాన్ ఉంటుంది. టిఫా స్కాన్లో మేజర్గా బేబీకి ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి మ్యాక్సిమం తెలిసిపోతాయి, అన్ని ఆర్గన్స్ చెక్ చేస్తారు. టిఫా స్కాన్ తర్వాత ఇఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ కపుల్ ఉన్నారంటే 2D ఎకో ఫీటల్ 2D ఎకో ఒక 24 weeksలో చేస్తాం. దాని తర్వాత గ్రోత్ స్కాన్ 28 weeksలో బేబీ ఎంత గ్రోత్ ఉందని చెప్పి, ఇక్కడ మ్యాక్సిమం ఈ గ్రోత్ రేటే కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా 9th monthలో ఒక చెకప్ ప్లస్ స్కాన్, బేబీ గ్రోత్ ఎంత ఉంది, బేబీ పొజిషన్ ఎట్లా ఉంది, నార్మల్ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అని మీ డాక్టర్స్ మీతో మాట్లాడతారు. ఈ 9th month స్కాన్లో బేబీ వెయిట్ ప్రకారం మదర్ బయటకి వచ్చే దారిని అసెస్ చేసి నార్మల్ అవుతుందా, ఇంకా బేబీ హెడ్ పై వైపు ఉందా, కింద వైపు ఉందా, ఉమ్మనీరు ఎంత ఉంది, మాయ ఎక్కడ ఉంది, ఇవన్నీ చెక్ చేసి your doctor can give you అనమాట, మీకు నార్మల్ అవుతుంది లేదా సిజేరియన్ అవుతుంది, ఇప్పుడు వరకు వెయిట్ చేద్దాం నా డిస్కషన్ అంతా అవుతుంది. సో మీరు చూడగలిగితే అట్లీస్ట్ ఒక 4 visits మ్యాండేటరీ, దాంట్లో ఒక 2 TT shots మ్యాండేటరీ, ఒక 3 scans మ్యాండేటరీ, డేటింగ్ స్కాన్ ప్లస్ టిఫా ప్లస్ లాస్ట్లో డాప్లర్ స్కాన్. డాప్లర్ అంటే 9th month స్కాన్లో బ్లడ్ సప్లై ఉంది. ఇది మేము ఊరిలో ట్రై టు ప్రమోట్. సిటీలో
ఇదేంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎవ్రీ మంత్లీ చెక్ చేస్తాము. లేట్ ప్రెగ్నెన్సీ డెలివరీ దగ్గరికి వచ్చేపాటికి 2 వీక్లీ వన్స్, అది కాస్త వీక్లీ వన్స్ చేస్తాం అనమాట. ఒకవేళ ఏదైనా ఫీవర్స్ వస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి రూట్ కాజ్ ఆఫ్ ఫీవర్ కంపల్సరీ తెలుసుకోవాలండి. వెరీ కామన్ ఇన్ఫెక్షన్ ఇన్ ప్రెగ్నెన్సీ వచ్చేసి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఫస్ట్ 3 months, లాస్ట్ 3 monthsలో ఇది ఇంకెక్కువ ఉంటుంది. సో ఫీవర్ కాజ్ ఏంటి? ఒకవేళ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనుకోండి, దాని తగ్గట్టు ఏమి యాంటీబయోటిక్ ఇవ్వాలి, యూరిన్ కల్చర్ చేసి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని పట్టి ఫీవర్ మెడికేషన్ తీసుకుంటాం బెటర్. లేదు వైరల్ ఇన్ఫెక్షనా, లేదు ఇంకేమైనా కాజ్ ఉందా, కంపల్సరీ ఇవాల్యుయేషన్ చేయాలి. అన్నెసెసరీ యాంటీబయోటిక్ యూసేజ్ కానీ అన్నెసెసరీ ఎనీ మెడికేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఇస్ నాట్ ఇండికేటెడ్. యాంటీబయోటిక్ ప్రతి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషలీ సర్టెన్ మెడికేషన్స్ మేము వాడం ప్రెగ్నెన్సీలో. సో అట్లాంటి మెడిసిన్స్ మీ గైనకాలజిస్ట్ ఆర్ ద బెస్ట్ పీపుల్ టు జడ్జ్. సో రూట్ కాజ్ ఆఫ్ ఫీవర్ ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే బెటర్ అండి. ఓకే, ఇప్పుడు అసలు డిఫెక్ట్స్ రాకుండా బేబీ హెల్తీగా గ్రో అవ్వాలంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి డాక్టర్ గారు? ఫుడ్ కన్నా లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, రైట్ టైం మ్యారేజ్ అవ్వాలి, రైట్ టైం ప్రెగ్నెన్సీ ఉండాలి, అండ్ మేనరికం ఒకటి మనం ఇండియాలో కొంచెం కామన్. మేనరికం వల్ల ఏంటంటే బోత్ ద సైడ్స్ మనకి సైలెంట్ ఉన్న క్రోమోజోమల్ డిఫెక్ట్స్ కూడా బయటపడతాయి అన్నమాట. సో ఆ మేనరికాలు కొంచెం ప్రివెంట్ చేస్తాం. లేదు మేనరికం అయినా అవ్వకపోయినా మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో తెలుసుకుని దాని ప్రకారం టెస్ట్లు చేయించుకుంటాం గైనకాలజిస్ట్తో. ఇంకా ప్రీ ప్రెగ్నెన్సీయే ఫోలిక్ యాసిడ్ ఒకటి మొదలు పెడతాము, అండ్ షుగర్ ఒకటి ప్రివెంట్ చేస్తాం ప్రెగ్నెన్సీలో, డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటాం. ఈ ఆల్ హెల్ప్ చేస్తాయి. ఇన్ ప్రెగ్నెన్సీ యాజ్ సచ్ డైట్ అనేది వెరీ సింపుల్ అండి. హెల్దీ ఫుడ్ విచ్ ఇస్ మోస్ట్లీ హోమ్ మేడ్ ఈజ్ వాట్ యూ కెన్ ప్రిఫర్. అవుట్ సైడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ విచ్ కంటైన్ లాట్ ఆఫ్ సాల్ట్స్ అండ్ అన్నెసెసరీ ఫ్యాట్స్ టు బి అవాయిడెడ్. దానివల్ల షుగర్, బీపీ అన్నీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫ్రూట్స్ యాజ్ సచ్ ఇది ప్రివెంట్ చేయండి, ఇది ప్రివెంట్ చేయదని అనడానికి లేదు, కానీ దేర్ ఆర్ స్టడీస్ ద 2 fruits, అన్రైప్డ్ పపాయ అంటే పచ్చి పపాయ అండ్ పైనాపిల్, అది కూడా టు అన్ ఎక్స్టెంట్ ఓవర్ ఈటింగ్ చేస్తే కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ చేసి ఎర్లీ యూట్రైన్ కాంట్రాక్షన్స్ కాజ్ చేస్తాయన్న కొన్ని స్టడీస్ ఉన్నాయి. అదని ఏదో ఒక పీస్ బై మిస్టేక్ తిన్నా ప్రాబ్లం ఏం అవ్వదు. చాలా మంది పపాయ తిన్నాను మేడం అని కంగారు పడుతూ వస్తారు. 1 or 2 pieces ఇస్ నాట్ అ బిగ్ డీల్. అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ ఎక్కువ బింజ్ ఈటింగ్ అనేది చేయకూడదు. అండ్ హెల్దీగా తింటాము. ఈ ఫిజీ ఐటమ్స్, కోక్స్, అన్నెసెసరీ బెవరేజెస్, కాఫీ, 1 coffee per day, caffeine restriction, alcohol restriction, smoking restriction. All these can help you to have a good pregnancy at the end అండి. ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే బేబీకి మరి ఏం చేస్తారు? నాట్ ఎవ్రీ డిఫెక్ట్కి బేబీ టర్మినేషన్ అయితే మేము చెప్పమండి. డిఫెక్ట్స్లో కూడా ఇఫ్ ఇన్ కేస్ రిపేరబుల్ లేదా డెలివరీ తర్వాత ఎస్పెషలీ మైనర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్, మైనర్ రీనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు మేము ఫాలోఅప్కి మాత్రం పోస్ట్ నేటల్ అంటే డెలివరీ అయిన తర్వాత స్కాన్స్ తరోగా చేసి పీడియాట్రిషియన్ని మళ్ళీ ఎప్పుడు కలవాలి ఏంటి అనేది చెప్తాము. మేజర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు విచ్ ఆర్ నాట్ రిపేరబుల్, ఎస్పెషలీ మేజర్ హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు లేదా బ్యాక్ బోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు, బేబీస్ పుట్టిన తర్వాత సర్వైవ్ అవ్వదు అని తెలిసినప్పుడు మాత్రం సెకండ్ ఒపీనియన్ స్కాన్ చేసి ఒకటి ఫీటల్ మెడిసిన్ యూనిట్ వాళ్ళు కూడా అప్రోచ్ అయ్యి ఫర్ ష్యూర్ ఈ బేబీ సర్వైవల్ కష్టము అని అనుకున్నప్పుడు మాత్రం మల్టిపుల్ డిఫెక్ట్స్ ఉన్నాయి, లేదు బేబీకి ఏమైనా ఇంకొక యాడెడ్ క్రోమోజోమల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అన్నప్పుడు ఫ్యామిలీతో తరోగా డిస్కస్ చేసి విల్ గివ్ దెమ్ ద ఆప్షన్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద ప్రెగ్నెన్సీ ఆర్ నో. ఓకే, అంతా బాగానే ఉండి కూడా ప్రెగ్నెన్సీ అంతా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, బేబీకి ఏం డిఫెక్ట్స్ ఉండవు. కానీ కొన్ని చోట్ల మనం విన్నాం ఏంటంటే బేబీ పుట్టగానే చనిపోయారు, లేదంటే మదర్ చనిపోయారు అని. అది ఎందుకు డాక్టర్ గారు? థ్యాంక్స్ టు ద మెడిసిన్, థ్యాంక్స్ టు ద స్టడీస్ అండ్ పైనియర్స్ ఇది రేట్ తగ్గిపోయింది చాలా. ఎర్లియర్ ఏంటంటే అండి అన్డిటెక్టెడ్ షుగర్ ఉండటం వల్ల మదర్కి,
లేదా అన్డిటెక్టెడ్ ఏమన్నా మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మదర్కి సడన్ డెత్స్ అనేది బేబీస్లో చూస్తుంటాం. ఎస్పెషలీ 9 నెలల వరకు బాగుండి సడన్గా బేబీకి బ్లడ్ సప్లై ఆగిపోతాం, ఉన్నట్టుండి హార్ట్ బీట్ ఆగిపోతాం లాంటివి ఉంటాయి. ఈ అన్ఫార్చునేట్ ఈవెంట్ ఎక్కడైనా మనం చూసేదే. సో అది ఎర్లీగా, అందుకే మనం షుగర్ ఎట్లా ఉందని చెప్పి చూసుకుంటాం. ప్రెగ్నెన్సీ ముందే మనం మన బాడీ ఏంటని తెలుసుకుంటాం అనేది బెటర్. కొంతమందికి ఏంటంటే డెలివరీ అవుతున్న ప్రాసెస్లో నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, సిజేరియన్ అవ్వనివ్వండి, సిజేరియన్లో తక్కువ కానీ నార్మల్ డెలివరీ ఎస్పెషల్లీ ఏమైనా ఇన్స్ట్రుమెంట్ వాడినప్పుడు లైక్ ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్ వేసినప్పుడు బేబీకి ఏమన్నా చిన్న ఇంజురీ అయిందనుకోండి, లేకపోతే ఆ టైమ్ ఆఫ్ డెలివరీ అప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ మరీ తగ్గిపోయినాయి అనుకోండి, లేదా బేబీ మోషన్ పాస్ చేసి బై మిస్టేక్ స్వాలో చేస్తాం, ఎకోనియం ఆస్పిరేషన్ అయినప్పుడు బేబీస్ అనేవి ఇట్లా సడన్ అంటే పుట్టేటప్పుడే డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది కాకుండా డెలివరీ తర్వాత యూజువల్గా డెత్ అనేది చాలా తక్కువ. బట్ కామన్ కాజ్ ఆఫ్టర్ డెలివరీ బేబీ బాగానే ఉంది, పాలు తాగిపించాం, పడుకోబెట్టాము, బేబీ తర్వాత గాలి ఆడట్లేదు అనే కండిషన్స్ కూడా ఉంటాయి. అది అప్పుడప్పుడు ఏమంటారు మిల్క్ ఆస్పిరేషన్, అంటే మిల్క్ తాగిచ్చిన తర్వాత బేబీని రైట్ అవే పెట్టకుండా అందుకే పైన వేసుకుని బర్ప్ తీయమంటాము. 20 minutes అని చెప్తారు. బర్ప్ వచ్చే వరకు అండి. యూజువల్గా బర్ప్ వచ్చిన తర్వాత పడుకోబెడతాం, సైడ్ తిప్పి పడుకోబెడతాం, లాంటివి చేస్తాం వల్ల ఇది ప్రివెంట్ చేయొచ్చు. అన్ఎడ్యుకేటెడ్ మదర్స్, అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేని మదర్స్ కాబట్టి మిల్క్ తాగిపించేసి కింద పెడితే అది ఆస్పిరేషన్ అవుతుంది, అనవసరంగా లంగ్స్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు చిన్నవి కదా, తట్టుకోలేకుండా సడన్ డెత్స్ అవుతాయి. మదర్ ఆన్ టేబుల్ అంటే డెలివరీ టేబుల్ మీద లేకపోతే సిజేరియన్ టైంలో డెత్ అనేది వెరీ రేర్. కాకపోతే ఒకటి ఫ్లూయిడ్ ఎంబాలిజం అని ఒక కండిషన్ ఉంది. డెలివరీ తర్వాత ఉమ్మనీరు ఏదైతే ఉందో బ్లడ్ వెజల్స్లోకి వెళ్ళిపోయి బ్లాక్ అయిపోయి మేజర్ బ్లడ్ వెజల్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ దట్స్ వెరీ రేర్. అది వెరీ వెరీ రేర్ దట్ ఎనీబడి కెన్ సీ. సెకండ్ రీజన్, హై బీపీ ఉన్నప్పుడు ఎస్పెషలీ మదర్ ఆల్మోస్ట్ ఫిట్స్ త్రో చేస్తున్నప్పుడు ఆన్ టేబుల్ కొంచెం ఆక్సిజన్ అందనప్పుడు కూడా సడన్గా మనకి కొంచెం బ్యాడ్ రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ బీపీ, ఆక్సిజన్ అందదు అవన్నీ కూడా డాక్టర్లు మానిటర్ చేస్తూనే ఉంటారు ముందు 100%. అందుకే రెగ్యులర్ చెకప్స్ ఇస్ మ్యాండేటరీ. మీరు అన్నట్టు ప్రీ ప్రెగ్నెన్సీ నుంచే మనకి బీపీ వచ్చే తత్వం ఉందా, షుగర్ వచ్చే తత్వం ఉందా, అసలు ఎట్లా ఉంది స్టేటస్. కొంతమందికి హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటుంది, ఊరు నుంచి చాలా మంది వస్తారు, 4 హిమోగ్లోబిన్ 2 హిమోగ్లోబిన్ డెలివరీ టైంకి. సో వాళ్ళకి కూడా మేము చెప్తాము మీ బాడీ తట్టుకోలేదు, బికాస్ డెలివరీ ప్రాసెస్ ఇస్ ఎ వెరీ స్ట్రెస్ఫుల్ ప్రాసెస్ ద బాడీ. ఆ టైంలో అన్నీ మెయింటైన్ అవ్వలేదు అనుకోండి, బాడీ కూడా విల్ గివ్ అప్. డెలివరీ తర్వాత కూడా ఖచ్చితంగా డాక్టర్ ఫాలోఅప్ అనేది అవసరం, మ్యాండేటరీ అండి. యాజ్ మచ్ యాజ్ డెలివరీలో కేర్ ఉంటుందో డెలివరీ తర్వాత మదర్ రికవరీ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. అప్పుడు సైకలాజికల్గా, ఎమోషనల్గా, ఫిజికల్గా చాలా సపోర్ట్ అవసరం పడుతుంది ఉమెన్కి. ప్రాబ్లీ డాక్టర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టుగెదర్ కెన్ హెల్ప్ అ ఉమెన్. అండ్ ఆ టైంలో కూడా ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ మ్యాండేటరీగా తీసుకోవాలి. ఇఫ్ షీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ డ్యూరింగ్ దాట్ పీరియడ్, దాని తర్వాత లాంగ్ టర్మ్ రన్లో షీ కెన్ స్టే ఫిట్. ఖచ్చితంగా న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయాలి, చిన్న ఎక్సర్సైజెస్ మీద ఫోకస్ చేయాలి. స్ట్రిక్ట్గా బెడ్ రెస్ట్ మీద ఉంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. సో డెలివరీ తర్వాత నో మ్యాటర్ నార్మల్ అవనండి సిజేరియన్ అవ్వండి మన బ్లడ్ థిక్ అవుతుంది. సో అట్లానే పడుకుని ఉన్నారనుకోండి, ఆ థిక్ది కాస్త బ్లడ్ క్లాట్ అయిపోయి డీవీటీ అని చెప్పేసి థ్రాంబోస్ అయిపోతాయి, అంటే గడ్డలు కట్టేస్తాయి. అది ఇంకా సీరియస్ ప్రాబ్లం. సో అందుకే ఎస్పెషలీ డెలివరీ అయిన వాళ్ళు, హైగా బరువు ఉన్న వాళ్ళని లేదా త్వరగా నడమని చెప్తాము. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేస్తానికి. అంతా బాగానే ఉంది, 2 పిల్లలు పుట్టారు, సో హ్యాపీగా ఉన్నారు. ఏదైనా కారణం వల్ల మళ్ళీ పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు, అయినా మళ్ళీ చేయాలి పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి అంటే సాధ్యమేనా డాక్టర్ గారు? ట్యూబ్స్ ఒక్కసారి ఉమెన్ కండి యూట్రస్ పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి. మనకి అండం ఏదైతే ఉందో అది దాని త్రూవే కదిలి వస్తుందన్నమాట మన యూట్రస్ లోపలికి. బేబీ లాగా ఫామ్ అయ్యి ట్యూబ్స్లోకి బేబీ లాగా వచ్చి యూట్రస్లోకి డిపాజిట్ అవుతుంది. సో ఈ ట్యూబ్స్ అనేది మామూలుగా మేము ఎవరికైతే పిల్లలు వద్దనుకుంటారో ట్యూబెక్టమీ అనే ఆపరేషన్ చేస్తాం అనమాట. ట్యూబెక్టమీ ప్రొసీజర్ వేరే వేరే రకాలు ఉంటాయి. కొంతమందికి ట్యూబ్స్ ఊరికే క్లిప్ వేసి వదిలేస్తాం, కొంతమంది బ్యాండ్స్ వేస్తాం, కొంతమంది కట్ చేస్తాము. సో ఎవరైతే పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో ఈ ఫ్యామిలీ ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ ట్యూబల్ స్టేటస్ అసెస్ చేయాల్సి వస్తుంది, అలా ఏజ్ అసెస్ చేయాల్సి వస్తుంది. అన్నీ బాగున్న ట్యూబల్ సర్జరీ అనేది ఒక చిన్నది చేయొచ్చు మనం. వెరీ మెటిక్యులస్ సర్జరీ,
వెరీ ఫైన్ సర్జరీ, మైక్రోస్కోప్ పెట్టుకుని మరీ చేయాల్సి వస్తుంది. అది మైక్రోస్కోప్ లెన్స్ పెట్టుకుని మరి సర్జరీ సక్సెస్ అయినా ఎంతవరకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందో లేదో తెలియదు. రాంగ్ లొకేషన్లో ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వాళ్ళ ఫర్టిలిటీ రేట్ ఎలా ఉందో చూడాల్సి వస్తుంది. సో ఇట్స్ ఎ కాంప్లికేటెడ్ థింగ్. సో గైనకాలజిస్ట్ ఆ కపుల్తో కూర్చుని వాట్ ఆల్ కాంప్లికేషన్స్ అవుతాయి, హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్ హర్, లేదు ఇదంతా కాదంటే డైరెక్ట్గా ఐవీఎఫ్కి వెళ్ళిపోవచ్చు అనే కౌన్సిలింగ్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఒక ఏజ్ ఇంత, ఈ ఏజ్ వరకే ఇంతే, ఇంకా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు అసలు అనేది ఏమైనా ఒక ప్రోటోకాల్ కానీ ఒక లిమిట్ కానీ ఏమైనా ఉందా? ఐవీఎఫ్ సెంటర్స్లో కానీ యూజువల్గా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో బియాండ్ 45 years, 42 to 45 years వరకు అది ఎలాంటి మెనోపాజల్స్ టైం కాబోలో ఫర్టిలిటీ రేట్ డ్రాప్ అవుతుంది, హెల్త్ ఆఫ్ ద మదర్ డ్రాప్ అవుతుంది, ప్లస్ ఆ ఏజ్ గ్రూప్కి ఎథికల్ కూడా కాదు ఇస్తాం మనం. అంటిల్ అన్లెస్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయంటే దాన్ని బట్టి మనం ఇంకా హ్యూమన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాలి. బట్ ఇఫ్ నాట్ ఆఫ్టర్ 42 ఐ డోంట్ థింక్ సో వీ షుడ్ ఎంకరేజ్ సంబడి టు గో ఫర్ ఎ ప్రెగ్నెన్సీ. 42 to 45 అండి. But I see mothers కానీ women who are getting married at 40. So I think they have to really 40-45 వరకు ఓకేనా, లేకపోతే 40-45 వద్దు? 40-45 మధ్యన అండి యూజువల్గా మనకి బాడీలో చేంజెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ద మెనోపాజ్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఫర్టిలిటీ రేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ అయిపోతుంది. సో బాడీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుందో కూడా తెలియదు. బట్ బియాండ్ 45 ఏజ్ ఐ డోంట్ థింక్ సో నోబడి, నన్ ఆఫ్ ద ఫర్టిలిటీ డాక్టర్స్ ఆర్ నన్ ఆఫ్ ద గైనకాలజిస్ట్ వుడ్ సపోర్ట్ ఆల్సో. డాక్టర్ గారు, ఏదైనా కారణాల వల్ల ముందు అబార్షన్స్ జరిగి తర్వాత ప్లాన్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు మళ్ళీ అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అబార్షన్ చేయించుకొని మళ్ళీ ప్లాన్ చేసుకోవాలంటే ఆ హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యూజువల్గా అండి ఏ కపుల్ అయినా 1 year ఆఫ్ ట్రయింగ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అని అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని ఒక అని నేమ్ చేసి వీ హెల్ప్ ద కపుల్ టు గెట్ ప్రెగ్నెంట్. మీరు అడిగిన క్వశ్చన్ అబార్షన్స్ అనేవి అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా అన్నది యూజువల్గా ఏంటంటే అండి చాలా మందికి డ్యూ టు వాట్ కండిషన్ తెలియదు. ఫస్ట్ 3 monthsలోనే ప్రెగ్నెన్సీ బాగున్నప్పుడు మేమే ఇన్ఫ్యాక్ట్ అవసరం అయితే మెడికల్ కానీ సర్జికల్ కానీ ఇవాక్యుయేషన్ చేస్తాము. అట్లాంటి వాళ్ళకి ఒక గుడ్ గ్యాప్ ఆఫ్ 3 to 4 months చెప్పి మళ్ళీ ట్రై చేయమని చెప్తాము. 90 to 95% యూజువల్గా స్మూత్ జర్నీ అవ్వాలి. బట్ వెరీ రేర్లీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనే కండిషన్ కూడా అవ్వచ్చు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ ఒక ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కుడ్ బి అబార్షన్ డెలివరీ వాట్ ఎవర్, దాని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ 1 year వరకు రాకపోతే దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. సో వాళ్ళకి యూజువల్గా మేము ఏం చెక్ చేస్తామంటే ఏమన్నా లోపల పార్టికల్స్ వల్ల ఏమైనా అతుకులు ఫామ్ అయినాయా అని ఒక స్కాన్, ఎస్పెషల్లీ ఒక 3D స్కాన్ కెన్ హెల్ప్ అస్ ఓవర్ హియర్. ట్యూబ్స్ అయినా బ్లాక్ అయినాయా లేదా అని చెప్పి ఒక డై టెస్ట్ చేస్తాము. ఓవరీ స్టేటస్ ఎలా ఉంది, ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏజ్ ఎట్లా ఉంది. సే సపోజ్ తను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఒక 28 yearsలో అయిందనుకోండి, ఇప్పుడు 30-34లో అయిందనుకోండి, ఫర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది. సో అట్లా ఓవరీస్లో అయినా ఫర్టిలిటీ రేట్ తగ్గిపోయిందా, లేదా హస్బెండ్ స్పర్మ్ కౌంట్ అయినా తగ్గిపోయిందా, ఇట్లా అన్ని ఇవాల్యుయేషన్ చేస్తాము. కానీ ఒకసారి అబార్షన్ అయిందని రికరెంట్గా అబార్షన్ అవుతుంది అనేది రాంగ్ స్టేట్మెంట్. అట్లా ఏం కాదు. దేర్ ఆర్ కపుల్స్ ఫస్ట్ మిస్క్యారేజెస్ అయిన తర్వాత కూడా దే హ్యాడ్ హెల్దీ ప్రెగ్నెన్సీస్. కొంతమందికి అన్ఫార్చునేట్గా 3-4 pregnancies కూడా క్లిక్ అవ్వు. అట్లాంటి మదర్స్కి మాత్రం బ్యాడ్ ఆబ్స్టెటిక్ హిస్టరీ అని మేము కన్సిడర్ చేసి వాళ్ళకి కొంచెం థరో ఎగ్జామినేషన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ వర్కప్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ చేస్తామండి. ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది చాలా కామన్ డాక్టర్. యా, నేను పర్సనల్గా నా పేషెంట్స్ కానీ ఎవరైనా నా దగ్గరికి వచ్చి మేడం నాకు వామిటింగ్స్ అవుతున్నాయనంటే నేను ఫస్ట్ హ్యాపీ అవుతానండి, బికాస్ ప్రెగ్నెన్సీ ఇస్ హెల్దీ ఇన్ దేర్. కాకపోతే ఎస్, ఒక మదర్కి కంటిన్యూస్గా వామిటింగ్స్ అవుతూ ఎక్సెసివ్ అవుతుంటే ఫిజికల్గా కూడా మెంటల్గా కూడా షీ కెనాట్ ఎంజాయ్ హర్ ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ హార్మోన్ అండి బాడీలోకి వచ్చిన తర్వాత సర్టెన్ చేంజెస్ అక్కర్ అవుతాయి. అండ్ అవుట్ ఆఫ్ విచ్ బీటా హెచ్సిజీ అనే హార్మోన్ మాత్రం అట్ ద ఎండ్ ఆఫ్ 2nd-3rd month ఎక్కువ అవుతుంది, పీక్ అవుతుంది. సో ఆ టైంలో ఏంటంటే
చాలా హై లెవెల్స్ వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, గట్ సెన్సిటివిటీ అయ్యి వామిటింగ్స్ అనేవి అవుతాం, ఫుడ్ స్మెల్ పడకపోతాము, సర్టెన్ ఫుడ్ మీద ఇష్టం పడతాం, సర్టెన్ ఫుడ్ ఇష్టం లేకపోతాం లాంటివి అవుతాయి. బట్ యాజ్ ద ప్రెగ్నెన్సీ గ్రోస్ చాలా మందికి సెట్ అయిపోతుంది. ఎట్లా అంటే బై ఎండ్ ఆఫ్ 5th month 6th month దిల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఈటింగ్ ఫుడ్ అండ్ ఆల్ దట్. కానీ కొంతమందికి అన్ఫార్చునేట్గా గట్ ఇంకా సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి 8th month 9th month వరకు కూడా సఫర్ అయిన వాళ్ళు ఉంటారు. బట్ ఒకటైతే జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఎన్ని వామిటింగ్స్ అయినా వెయిట్ లాస్ అవ్వకూడదు. బికాస్ మదర్ వెయిట్ గెయిన్ ఈజ్ ఈక్వల్ టు బేబీస్ హెల్తీ స్టేటస్. సో మదర్ వెయిట్ డ్రాస్టిక్గా డ్రాప్ అవుతాం, మదర్ డీహైడ్రేషన్ సైన్ సిమ్టమ్స్ చూపిస్తాం. ఇంకా యూరిన్లో కీటోన్స్ అంటే డీహైడ్రేషన్ ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్లో కీటోన్స్ అనేవి బయటపడతాయి. సో ఆ టెస్ట్ చేసి మనం ఏమన్నా ఫ్లూయిడ్స్ ఇవ్వాలా మదర్కి, లేకపోతే ఏమన్నా మేము త్రూ ఇంట్రావీనస్గా ఏమన్నా మేము సప్లిమెంట్స్ కానీ న్యూట్రిషన్ కానీ ఇవ్వాలా లేదా అని చెప్పి చూస్తాము. యూజువల్గా ఫస్ట్ 3 monthsలో అవసరం పడుతుంది. లేటర్ ఇన్ ద మంత్స్ జస్ట్ ఓరల్ మెడిసిన్తో యూజువల్గా వామిటింగ్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి ఇంటర్వ్యూ అండి. అయితే ఫైనల్గా ఇప్పుడు విమెన్ ఎవరైనా కానీ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళు పూర్తి హెల్త్ గురించి పట్టించుకుంటారు. సో ఒక 40 తర్వాత ఉమెన్ ఖచ్చితంగా ఈ టెస్టులు చేయించుకోవాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆరోగ్యం గురించి జనరల్గా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వెళ్ళండి అంటే ఏంటి డాక్టర్ గారు? మీరు అన్నది వెరీ వెరీ ట్రూ. ఉమెన్ ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళినా మనం చూసేది ఏంటంటే తను సర్వ్ చేస్తుంది కానీ షీ డజంట్ టేక్ అ మూమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. ప్రతి ఉమెన్కి ఐ విల్ టేక్ దిస్ ప్లాట్ఫామ్ టు టెల్ పర్ డే 45 minutes ఫర్ యువర్ సెల్ఫ్. వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, కొంచెం హెల్త్ కేర్ ఈజ్ మ్యాండేటరీ. యంగ్ గర్ల్స్కి యూఆర్ లక్కీ ఇనఫ్, మనకి HPV వ్యాక్సిన్స్ ఒకటి వచ్చినాయి. సో మీ డాక్టర్ని కలిసి ఎప్పటి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఫినిష్ చేస్తే 95% మీరు సర్వైకల్ ఫ్యూచర్లో వస్తాం ప్రివెంట్ చేయొచ్చు. సెకండ్, ప్రెగ్నెన్సీ ట్రై చేసే ముందు మదర్స్ తన గురించి తెలుసుకొని రైట్ టైంలో మ్యారేజ్, రైట్ టైంలో కిడ్స్ని ప్లాన్ చేసుకుంటాం. యాజ్ ఏజ్ గ్రోస్ 40-45 అయ్యేపాటికి ఉమెన్ బాడీలో డ్రాస్టిక్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి, మెనోపాజల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. సో ఈ చేంజెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు టేక్ అ మూమెంట్ టు సెల్ఫ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. బాడీలో రైట్ ఫ్రమ్ బ్రెస్ట్ నుంచి, బ్రెస్ట్లో అయినా లంప్స్ ఉన్నాయా, బ్రెస్ట్లోంచి అయినా మిల్క్ లాగా అయినా సెక్రేషన్స్, బ్లడ్ లాంటి అయినా సెక్రేషన్స్ ఉన్నాయా, బ్రెస్ట్ మీకు పెయిన్ఫుల్ ఉంటుందా, దాని తర్వాత పొట్టలో మీకు ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా, ఏమైనా హెవీనెస్ అనిపిస్తుందా, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయా, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ ఉన్నాయా లేదా, ఈ సిమ్టమ్స్ మీరు గ్రహించవచ్చు. ఈ కాకుండా 40 years నుంచి ప్రతి ఉమెన్కి ఇయర్లీ వన్స్ మ్యామోగ్రామ్, సింపుల్ టెస్ట్, వెరీ ఎఫిషియంట్ టెస్ట్, ఈజీగా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు. అది కాకుండా ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ప్రతి మ్యారీడ్ ఉమెన్ 1 year ఆఫ్టర్ హర్ మ్యారేజ్ ఆర్ ఎనీ ఉమెన్ హూ ఇస్ సెక్షువల్లీ ఎక్స్పోజ్డ్ get a pap smear done once in every 3 years. It will save you from detecting any type of changes at your cervix. అంటే గర్భసంచి మూతిని cervix అంటాం. దీని క్యాన్సర్ వెరీ కామన్ ఇండియాలో. ఈ చేంజెస్ మనం ఎర్లీగా పికప్ చేసుకున్నాం అనుకోండి, ట్రీట్మెంట్ ఉంది, దాంతో పాటు మనం ఇంకా ఎర్లీగా మనము ఎర్లీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ కామన్ జాగ్రత్తలు తీసుకుంటే ఉమెన్ హర్ సెల్ఫ్ హెల్దీగా ఉంటే షీ కెన్ కీప్ హర్ హోల్ ఫ్యామిలీ హ్యాపీ అండ్ హెల్దీ అండి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అందరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్దామండి. సో ఉమెన్ తన గురించి కూడా తాను ఆలోచించుకోవాలి, తన హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి, తను బాగుంటేనే ఫ్యామిలీ మొత్తాన్ని బాగా చూసుకోగలదు. చక్కటి ఇంటర్వ్యూ డాక్టర్ గారు. సిరీస్ అనేది మనం కంటిన్యూ చేద్దాం, ఉమెన్ హెల్త్ గురించి, గైనిక్ ఇష్యూస్ గురించి. మీ విలువైన టైం మాకు కేటాయించి మా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ సౌజన్య నల్లపాటి అండి. నేను ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఐఎమ్ ఏ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ల్యాబ్ సర్జన్ అండ్ a sonologist too. High risk cases, infertility cases, pregnancy with high risk complications or any gynecological issues or gynec related issues regarding abnormal uterine bleeding gaani, fibroids avani andi, please do contact me in the given below address. Thank you.